నమస్తే. వెల్కమ్ టు విభావళి నేచర్. నేను మట్టి గణపతిని నిలబెట్టుకున్నాను. ఇప్పుడే కాదు, నేను ఇంట్లో వినాయకుడు నిలబెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతిని నేను పూజిస్తున్నాను. ఇలా మట్టిలోంచి వచ్చిన గణపతిని గంగమ్మ ఒడిలోకి చేరేంత వరకు నేను ఎలా చేసుకున్నాను అనేది ఒకసారి చూపిస్తాను. ఇదైతే చవితి రోజు మన చిన్న గణపతికి చిట్టి చిట్టి డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి. సైజ్ తక్కువ వచ్చింది. ఈ చెట్టుకి ఫ్రూట్స్ ఎక్కువ ఉండడం వల్ల నాకు ఈ 2 పళ్ళు సైజ్ తక్కువ వచ్చినాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ ఒక కాయ ఉంది, అక్కడ పైన ఒకటి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం తగ్గినాయి. మందార పూలు అయితే నాకు రోజు ఒక 4-5 కంపల్సరీగా వస్తాయి. ఇట్లా ఫస్ట్ రోజు 2 డ్రాగన్ ఫ్రూట్లు, కొన్ని మందారాలు అయితే తీసుకెళ్తున్నాము. ఆకుకూరలు అయితే అన్ని మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు ఇది ఫస్ట్ రోజు వినాయకునికి. ఇట్లా ఈ తెల్ల మందారాలు నాకు బాల్కనీలో ఉంటాయి. ఇది సెకండ్ రోజు. ఎర్ర మందారాలు నాకు కిచెన్ బాల్కనీలో శంకు పుష్ప చెట్టు ఉంది కదా, దాంతో మంచిగా మాల వేసుకొని ఎర్ర మందారాలు, శంకు పూలు, తెల్ల చామంతులు, ఎల్లో కలర్ చామంతి, అలాగే దేవగన్నేరు, ఇవి నాకు కింద ఉంటాయి. దాంతో నేను వేసుకున్నాను. ఇది మనం ఏ పండుగ అయినా కూడా ప్రకృతికి హాని కలగకుండా చేసుకోవాలి. మనం దేవుడికి పూజ చేసేది మనందరం బాగుండాలని. అలాంటిది మనమే భూమిని, నీరును, వాతావరణాన్ని కలుషితం చేసి దేవుడు అంటే మాత్రం దేవుడు కూడా ఏం చేయలేడు. మనం చేసే మంచులో దేవుడు తోడుంటాడు తప్ప మనం చేసే ఆర్భాటాల్లో దేవుడు ఉండడు. ఇట్లా గార్డెనింగ్ చేసుకోవడం వల్ల మన ఇంటి నుంచి వచ్చే చెత్తలో 70% బయటకు వెళ్ళదు. అది మనమే కంపోస్ట్ లాగా మార్చుకుంటాము. ఒక 30% కొన్ని ఉంటాయి కదా, ఇట్లా పేపర్స్, కవర్స్ అలాంటివి మాత్రమే బయటకు వెళ్తాయి. కవర్స్ కూడా ఎంత తగ్గిస్తే అంత మంచిది, పాలిథిన్ కవర్స్. అట్లనే ఇది నేచర్ బాగుండాలంటే ఎవరో చెయ్యరు, అది ఎవరికి వారు సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. 3వ రోజుకి మన గార్డెన్లో ఇన్ని పూలైతే వచ్చినాయి. బాల్కనీలో పైన కలిపి దేవునికి కావలసిన పూలైతే వచ్చినాయి. ఇలా మన గార్డెన్లో వచ్చిన పూలతోటి మట్టి గణపతిని పూజిస్తుంటే దేవుడు వరాలు ఇస్తాడో లేదో తెలియదు, కానీ ఈ సంతోషం వేరు. మనము ప్రకృతికి ఏ హాని చేయట్లేమనే తృప్తి చాలు. నేనైతే ఎవ్రీ ఇయర్ 3 nights తర్వాత నిమజ్జనం చేసుకుంటాను. ఇది 3rd day నైట్ నిమజ్జనానికి వెళ్తున్న గణపయ్య. నిమజ్జనం అంటే ఎక్కడో ఏం కాదు, పైన గార్డెన్లోనే చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ ఒక కుండీలో నిమజ్జనం చేసేస్తాను. నిమజ్జనం చేసేటప్పుడు కూడా వీడియోలు, ఫోటోలు ఎందుకని నేను తీయలేదు. నిమజ్జనం అయితే అయిపోయింది. ఇదండి నెక్స్ట్ డే, నిమజ్జనం అయిపోయిన నెక్స్ట్ డే ఇది. మొత్తం గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఇదిగోండి, మట్టిలోంచి వచ్చిన గణపతి మళ్ళీ మట్టి రూపం దాల్చిండు. ఈ పూలు, పత్రి ఇవన్నీ కూడా మళ్ళీ కంపోస్ట్ లాగా చేసుకొని ఒక కుండీ అయితే రెడీ చేసుకోవాలి. ఇది ఉత్తరేణి ఆకు. గణపయ్య పూజ చేసిన ఆకుల్ని, పత్రిని అన్ని కూడా కంపోస్ట్ లాగా చేసుకొని ఒక మంచి మందారం మొక్క పెట్టుకొని ఆ గణపయ్య రోజు వికసించేటట్టు చేసుకోవాలి. ఇవి నా పూజ నుంచి వచ్చిన ఆకులు, పత్రి, పూలు. ఇందులో ఉన్న ఆకు, గరిక ఇవన్నీ కూడా పక్కకు తీసేసి ఈ నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్ళన్నిటినీ మన గార్డెన్లో కొన్ని మొక్కలకు పోసేస్తాను నేను. ఫస్ట్ చివరిలో ఉన్న మట్టిని మాత్రం నేను కంపోస్ట్లకి వాడతాను. ఫస్ట్ అయితే రావి చెట్టుకు పోసుకున్నాను, తర్వాత తులసి చెట్టుకు పోస్తున్నా. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మట్టి వినాయకుని పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియండి. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పినాను, కానీ ఒక్కరు కూడా కమెంట్ చేయలేదు. ఏంటంటే అందరం కలిసి ఒక మంచి పని చేస్తున్నాం అనే తృప్తి ఉంటుంది, అందరం ఒక గ్రూప్ అనిపిస్తుంది. అందుకని అడుగుతున్నాను. చూసిన వాళ్ళైతే మీరు మట్టి గణపతి పెట్టుకునేటైతే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో చేయండి. ఈసారి పెట్టుకోకపోయినా నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటాము అనే నిర్ణయం తీసుకున్నా కూడా నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మీ పేరు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి, మట్టి మాత్రం మిగిలింది. దీన్ని మనం కంపోస్ట్లో వాడుకుందాము. బాగుంది మట్టి. ఇట్లా చేతితో ఇట్లా అంటుంటే ఇంకా అనాలనిపిస్తుంది. పిల్లలకు మాత్రం ఇట్లాంటి మట్టి ఇస్తే ఎంత హ్యాపీగా ఆడుకుంటారు. ఈ కుండీని ఇప్పుడు క్లీన్ చేసుకొని హోల్స్ పెట్టుకోలే కదా, హోల్స్ పెట్టుకున్న కుండ ముక్కలు వేసుకుంటున్నాను. ఆ హోల్స్కి ఒక 5 హోల్స్ పెట్టుకొని కుండ ముక్కలు వేసుకొని దాని మీద ఒక లేయర్ మట్టి వేసుకొని మనకు వచ్చిన పత్రి, పువ్వులు, మారేడుకాయలు, జిల్లేడు, ఎన్ని మంచి మంచి ఔషధ గుణాలు ఉన్న ఆకులు ఉన్నాయి కాబట్టి మంచి కంపోస్ట్ రెడీ అవుతుంది మనకి. ఫస్ట్ కొంచెం మట్టి వేసిన ఫస్ట్ లేయర్, తర్వాత కొమ్మలు, మనం పాలవెల్లి కొమ్మలు కట్టుకుంటాం కదా, అవి చాలా ఉన్నాయి, మామిడాకులు. అవి నేను కొన్ని తీసుకొచ్చిన, నెక్స్ట్ వేరే కుండీలో వేసుకుంటాను మిగతావి. ఫస్ట్ అయితే పెద్దగా ఉన్న కొమ్మలన్నీ ఫస్ట్ వేస్తున్నాను, దాని తర్వాత ఈ పువ్వులు అవి వేసుకోవచ్చు.
కొబ్బరి పీచు ఉంటుంది కదా, కొబ్బరి పీచు కూడా మంచి కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది మనకి. ఇది పసుపు పువ్వు ఫస్ట్ టైం చూసాను, పసుపు పువ్వు, మారేడు కాయ అన్ని వేస్తున్నాను, అరటాకులు, బిల్వపత్రము, అరటాకులు, జిల్లేడు, మోదుగా, మంచి మంచి ఔషధ గుణ ఆకులన్నీ వచ్చినాయి కాబట్టి మంచి కంపోస్ట్ రెడీ అవుతుంది మనకి. మళ్ళీ ఒక లేయర్ మట్టేసినాను. ఇప్పుడు ఈ చిన్న చిన్న ఆకులు, పూజకు వాడిన పువ్వులు, గరిక అవన్నీ వేసేస్తున్నాను. ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ కవర్ కూడా కంపోస్టబుల్ కవర్. ఇది కూడా మనకి కంపోస్ట్ అవుతుంది. పెద్ద డ్రమ్లో నేను ఇంతకుముందు కంపోస్ట్ చేసుకుంటున్నాను కదా, దాంట్లో నేను 2-3 వేసినాను. ఒక 1 వీక్ నుంచి 12 days లో మాక్సిమం 80% కంపోస్ట్ అయిపోయింది. ఇది మొత్తానికైతే 2 లేయర్ల మట్టి వేసుకొని మనకు వచ్చిన పత్రి మొత్తం ఇందులో వేసుకున్నాను. నెక్స్ట్ ఈ మనకి గణపతి మట్టి ఉంది కదా, దీనిపైన వేసి దానిపై నుంచి ఇంకొక లేయర్ మట్టి వేద్దాం అనుకుంటున్నాను. మన మట్టి గణపతి మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు. చక్కగా 2 మందార మొక్కలు తెచ్చుకున్నా, ఒకటి క్రీమ్ కలర్ మందార, ఇంకొకటి పింక్ కలర్ మందార. ఏదో ఒక మందార చెట్టు ఒక 20 days అయిపోయిన తర్వాత పెట్టేసుకున్నాము. దీనిపైన వేస్తున్నాను. ఇది కొంచెం ఇంకా కుంగిన తర్వాత మళ్ళీ సాయిల్ మిక్స్ చేసుకొని దాంట్లో ఒక పూల మొక్క అయితే పెట్టుకుంటా. మనకి గణపతి సంవత్సరం మొత్తము పూస్తూనే ఉంటాడు. అయిపోయింది, మొత్తానికి నిమజ్జనం అయిపోయింది. మట్టి గణపతి మట్టిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ మనం ఒక 20 days తర్వాత దీంట్లో మొక్క పెట్టుకోవడమే. నెక్స్ట్ ఇయర్ అందరూ చాలా సంతోషంగా వినాయక చవితి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది గోమయంతో చేసిన దీపాలు తెచ్చుకున్నాను కదా, దాని నుంచి వచ్చిన బూడిద, అంటే నాటు పిటికల బూడిద, ప్లస్ మనము రోజు సాంబ్రాన్ని వేసుకుంటున్నాం కదా, దాని నుంచి వచ్చిన బూడిద. ఇది తర్వాత నేను మొక్కలకు వాడుకుంటా. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా చేయండి మర్చిపోకుండా. మరొకసారి ఆ గణపతిని తలుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి.